ఓకే, ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసి బిల్డింగ్ మై రిజ్యూమ్. ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసేటప్పుడు కానీ, మనం ఏదైనా ఆఫీస్లో పోయి మన గురించి మనం ప్రజెంట్ చేసుకోవడానికి కానీ చేసేది రిజ్యూమ్. రిజ్యూమ్ అంటే తెలుసు కదా, అందరికీ తెలిసిందే. కాకపోతే బిల్డింగ్ మై రిజ్యూమ్ ని ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి అందరు చేస్తారు రిజ్యూమ్, కానీ ఒక ప్రాపర్ వేలో చేసిన వాళ్ళ రిజ్యూమ్ కి మంచి ఆదరణ వస్తుంది. ఆ క్యాండిడేట్ ని ఫస్ట్ పిలుస్తారు. ఓకేనా? ఏ విధంగా అయితే రిజ్యూమ్ తయారు చేసుకుంటే మనము ఒక 100 అప్లికేషన్స్ పోయి అక్కడ సబ్మిట్ చేస్తే అందులో మన రిజ్యూమ్ ఫస్ట్ రావాలి. వాళ్ళు స్క్రూటినీ చేస్తారు రిజ్యూమ్స్ ని. ఏ జాబ్ అయినా అప్లై చేసుకున్నప్పుడు హెచ్ఆర్స్ ఉంటారు, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్స్ అనేటోళ్ళు ఉంటారు. రిక్రూట్ చేసుకునే ఒక టీం ఉంటుంది, హెచ్ఆర్ టీం ఉంటుంది. ఆ హెచ్ఆర్ వాళ్ళు ఏం చేస్తారంటే మన రిజ్యూమ్ ని స్క్రూటినీ చేస్తారు. ఒక 10 మంది ఉంటారు వాళ్ళ టీం ఉండి, ఎవరి రిజ్యూమ్ ఎట్లున్నది ఆ రిజ్యూమ్ ని చూస్తే నువ్వు జాబ్ ఎలిజిబులా కాదా అనేది డిసైడ్ చేసేస్తారు. నువ్వు ఏ విధంగా రిజ్యూమ్ ని తయారు చేసినావు స్టెప్ బై స్టెప్. ప్రాపర్ గా ఉన్న వాళ్ళది ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా పెట్టుకుంటారు. ప్రాపర్ గా లేని వాళ్ళు ఎక్కడో 100లో 110లో పెడతారు. వాడు ఇంటర్వ్యూ దాకా పోతాడో కూడా 10 పోస్టులే ఉన్నాయనుకో 20-25 మందినే పిలుస్తాడు వాడు. అంటే అక్కడ నువ్వు జాబ్ కి షార్ట్ లిస్ట్ దానికి ఆధారపడేది ఏది, యూజ్ అయ్యేది రిజ్యూమ్. ఓకే, అంటే రిజ్యూమ్ యొక్క మన బిల్డింగ్ ఎంత ప్రాధాన్యత ఉన్నది అనేది మనం ఇప్పుడు ఈ చాప్టర్ లో నేర్చుకుంటాం. ఓకేనా? రిజ్యూమ్ అనేది ఈ లెసన్ లో మనం రిజ్యూమ్ ని ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి చూడండి. ఈ లెసన్ లో మనం ఏమేమి నేర్చుకుంటాం అంటే, ఇన్ దిస్ లెసన్ యూ విల్ బి లర్న్ ఐడెంటిఫై ద కీ కాంపోనెంట్స్ ఆఫ్ రిజ్యూమ్. రిజ్యూమ్ లో కీ కాంపోనెంట్స్ ఏంటి, పర్టికులర్ గా మనం పెట్టుకోవాల్సిన కాంపోనెంట్స్ ఏంటి. అదొకటి. ప్రాక్టీస్ రైటింగ్ యువర్ ఓన్ రిజ్యూమ్. నువ్వు సొంతంగా రిజ్యూమ్ రాసుకోవడం ప్రాక్టీస్ చేయాలి. తర్వాత చెక్ యువర్ రిజ్యూమ్ ఫర్ కామన్ మిస్టేక్స్. ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అనేది నువ్వు ఒకసారి రిజ్యూమ్ ని తయారు చేసుకున్న తర్వాత చూసుకోవాలి. ఈ మూడింటిని ఏ విధంగా మనం నేర్చుకోగలుగుతాం అనేది ఇప్పుడు ఈ చాప్టర్ లో 1 by 1 చూస్తాం. ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలి, ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా చెక్ చేసుకోవాలి మిస్టేక్స్ ని అనేది ఇప్పుడు 1 by 1 నేర్చుకుందాం. చూడండి. లెట్స్ ఐడెంటిఫై ద కీ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ రిజ్యూమ్. రిజ్యూమ్ లో కీ ఎలిమెంట్స్ ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో చూడండి. టు అప్లై ఫర్ ఏ జాబ్ ఆఫ్టర్ యువర్ ఐటీఐ కోర్స్. ఐటీఐ కోర్స్ అయిపోయినప్పుడు కానీ ఏదైనా డిగ్రీ, బీటెక్, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఏదర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, నువ్వు ఏ కోర్స్ కంప్లీట్ చేసుకున్నా కూడా ఆ కోర్స్ కి సంబంధించి నువ్వు రిజ్యూమ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలని. టు అప్లై ఫర్ ఏ జాబ్ ఐటీఐ కోర్స్, ఏదైనా ఐటీఐ కోర్స్ చేసుకున్న తర్వాత ఐటీఐ స్టూడెంట్స్ కాబట్టి విల్ బి ఆస్క్డ్ ఫర్ ఏ రిజ్యూమ్. ఏదైనా కోర్స్ కంప్లీట్ అయిపోయినప్పుడు నువ్వు జాబ్ కోసం ఎక్కడికైనా వెళ్తే ఏమడుగుతారు, రిజ్యూమ్ ఇచ్చుకోనా, ఏమైనా వేకెన్సీ ఉన్నప్పుడు కాంటాక్ట్ చేస్తామని అడుగుతారు. కాబట్టి మనం యూ విల్ బి ఆస్క్డ్ ఫర్ ఏ రిజ్యూమ్ అడుగుతారు. కాబట్టి ఏ రిజ్యూమ్ ఈజ్ యువర్ ఫస్ట్ మోడ్ ఆఫ్ ఇంట్రడక్షన్ టు ది పొటెన్షియల్ ఎంప్లాయర్. నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నా అని నువ్వు ఎంప్లాయర్ కి నీ పొటెన్షియాలిటీ చూపించుకునేది ఫస్ట్ ఏంది, రిజ్యూమ్. ఫస్ట్ ఇంట్రడక్షన్, మన గురించి మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ చేసేది. ఒక ఎంప్లాయర్, ఒక ఆర్గనైజేషన్, ఒక కంపెనీ, ఒక ఇండస్ట్రీకి నువ్వు వెళ్ళి ఇది నా పొటెన్షియాలిటీ ఇది, నేను ఇది చేయగలను, నేను ఈ ఫలానా డిగ్రీ తీసుకొని ఉన్నాను, ఫలానా సర్టిఫికేట్ తీసుకొని ఉన్నాను అనేది నువ్వు ఫస్ట్ ఇంట్రడక్షన్ చేసుకునే దేని ద్వారా, రిజ్యూమ్ ద్వారా. ఆ కంపెనీకి నీ యొక్క పర్సనాలిటీ గురించి, నీ యొక్క క్వాలిఫికేషన్స్ గురించి నువ్వు దేని ద్వారా చూపెట్టుకోగలుగుతావు అంటే రిజ్యూమ్ ద్వారా చూపెట్టుకోగలుగుతావు. అది నీ ఫస్ట్ ఇంట్రడక్షన్. నీ పొటెన్షియాలిటీ వాళ్ళని ఇంట్రడక్షన్ చేయడానికి, నీ ఫస్ట్ ఒక కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడేది ఏంటి, రిజ్యూమ్. ఓకే, తర్వాత ఇన్ మెనీ కేసెస్ యువర్ రిజ్యూమ్ ఈస్ ద ఫస్ట్ డాక్యుమెంట్ అండ్ ఎంప్లాయర్ విల్ లుక్ ఎట్ వెన్ రివ్యూయింగ్ యువర్ జాబ్ అప్లికేషన్. నీ జాబ్ అప్లికేషన్స్ ని రివ్యూ చేసినప్పుడు ఒక 50-100 మన దగ్గరికి అప్లికేషన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చూస్తాడు, సర్టిఫికేట్స్ కంటే ముందు రిజ్యూమ్ ని చూస్తాడు. తర్వాత అండ్ దేర్ ఫోర్ ఇస్ ఏ ఫస్ట్ ఇంప్రెషన్. రిజ్యూమ్ చూడగానే మనకి ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు పుట్ టైమ్ అండ్ ఎఫర్ట్ ఇంటూ డెవలపింగ్ అండ్ మెయింటైనింగ్ అండ్ అప్డేటెడ్ రిజ్యూమ్ వైల్ లుకింగ్ ఫర్ ఏ జాబ్. ఏదైనా నువ్వు జాబ్ కి ట్రై చేస్తున్నప్పుడు, జాబ్ కోసం నువ్వు వెతుక్కుంటున్నప్పుడు నువ్వు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, నీ రిజ్యూమ్ ని అప్డేట్ చేసుకోవడానికి, డెవలప్ చేసుకోవడానికి నువ్వు ప్రాధాన్యతని ఇవ్వాలి. ఎందుకు అనంటే ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ చేసేది రిజ్యూమే. ఫస్ట్ నిన్ను షార్ట్ లిస్ట్, అక్కడ ఒక 100 అప్లికేషన్లు పోతే నిన్ను షార్ట్ లిస్ట్ చేయడానికి ఉపయోగపడేది నీ రిజ్యూమే. నీ రిజ్యూమ్ ఏ విధంగా తయారు చేసుకుంటావో
రిజ్యూమ్ ని చూసుకునేవాడు వీడు ఓకేనా నాట్ ఓకేనా అనే కాడికి కంపెనీలో ఉన్న హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిసైడ్ అవుతారు అన్నట్టు. ఓకేనా, మన రిజ్యూమ్ పర్ఫెక్ట్ ఉంటేనే వాళ్ళు మనల్ని ఇంటర్వ్యూకి పిలవడం కానీ, గ్రూప్ డిస్కషన్ కి పిలవడం కానీ, ఏదైనా రిటర్న్ టెస్ట్ ఉంటే రిటర్న్ టెస్ట్ కి పిలవడం కానీ జరుగుతుంది. కాబట్టి రిజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ ఐటీఐ రిజ్యూమ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అర్థమైందా? ఇప్పుడు అంత ఇంపార్టెంట్ రిజ్యూమ్. దాంట్లో కీ ఎలిమెంట్స్ ఆఫ్ రిజ్యూమ్ ఏంది? రిజ్యూమ్ లో మంచిగా మన రిజ్యూమ్ మంచిగా ఉండాలంటే కీ ఎలిమెంట్స్ ఏంది మనం ఫాలో కావాల్సింది చూడండి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని శుద్ధి లేకుండా సొల్లు లేకుండా పర్ఫెక్ట్ గా చెప్పగలగాలి. ఓకే, నెక్స్ట్ కెరియర్ ఆబ్జెక్టివ్. నువ్వు జీవితంలో ఏం చేద్దాం అనుకుంటున్నావు? కెరియర్ ఆబ్జెక్టివ్. కెరియర్ అంటే ఏంది? ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో కెరియర్ అంటే ఏందో చెప్పడం జరిగింది. కెరియర్ ఆబ్జెక్టివ్ అంటే కెరియర్ లో నువ్వు ఏ విధంగా పైకి ఎదగాలనుకుంటున్నావు, లేదా ఎలాంటి పని చేయాలనుకుంటున్నావు, నీకు ఇష్టమైన పని ఏంది, అవన్నీ చెప్పుకోవడం కెరియర్ ఆబ్జెక్టివ్. ఒక కెరియర్ లో నువ్వు ఏ విధంగా నా కెరియర్ ఇలా ఉండాలి అని అనుకుంటున్నా అనేది కెరియర్ ఆబ్జెక్టివ్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఐటీఐ చేసినావా, డిప్లొమా చేసినావా, బీటెక్ చేసినావా అనేది మెన్షన్ చేయడం క్వాలిఫికేషన్. ఓకే, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. తర్వాత వర్క్ లేదా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఏంది? నువ్వు ఏదైనా పని చేసి ఉన్నావా, లేదా ఏదైనా ఇంటర్న్షిప్ చేస్తున్నావా? ఐటీఐ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ చేస్తారు కదా. ఐటీఐ అయిపోయినప్పుడు కానీ ఏదైనా బీటెక్ డిప్లొమా ఏదైనా అయిపోయినప్పుడు ఇంటర్న్షిప్ చేయొచ్చు, లేదా నువ్వు ఏదైనా జాబ్ చూసుకొని పని చేయొచ్చు. ఆ పని ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ, ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ కానీ, వర్క్ లేదా ఇంటర్న్షిప్ రెండింటిలో నీకు ఏ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా నువ్వు అది మెన్షన్ చేసుకోవాలి. ఎప్పుడు? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తర్వాత. నెక్స్ట్ అచీవ్మెంట్స్, ఎక్స్ట్రా సర్క్యులర్ యాక్టివిటీస్. నువ్వు ఏదైనా పని చేసే దగ్గర అచీవ్మెంట్స్ పొందున్నావు, నీకు ఏదైనా గోల్డ్ మెడల్ లాంటివి ఇవ్వడము, పని చేసినందుకు దాన్ని గుర్తించి ఏదైనా గిఫ్ట్ ఇవ్వడము, ఏదైనా సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయడము, అట్లాంటి అచీవ్మెంట్స్ ఏమైనా ఉంటే కూడా ఎక్స్ట్రా సర్క్యులర్ యాక్టివిటీస్. నువ్వు ఏమైనా సోషల్ యాక్టివిటీస్ బయట చేస్తున్నా కూడా, నువ్వు మంచి పని ఏదైనా చేస్తున్నావు అనుకో, నువ్వు దాన్ని అక్కడ రిజ్యూమ్ లో మెన్షన్ చేయొచ్చు. నీ అచీవ్మెంట్స్ ఏమైనా ఉన్నా, ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమైనా ఉన్నా, పనికి వచ్చేటి పనికి రాని కాదు. ఓకే, హాబీస్. తర్వాత నీ అలవాటు, ప్లేయింగ్ క్రికెట్, లిజనింగ్ సాంగ్స్, రీడింగ్ బుక్స్, ఇట్లా ఉంటాయి కదా. ఎవరి హ్యాబిట్స్ వాళ్ళకు ఉంటాయి. ఆ హ్యాబిట్స్ అది కూడా రిజ్యూమ్ లో నువ్వు నీ బయట హ్యాబిట్స్ పెట్టడం కాదు, జాబ్ కి నువ్వు ఏ జాబ్ అయితే వెళ్తున్నావో. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీఐ అయిపోయిన తర్వాత నువ్వు ఏదో జాబ్ చేద్దామని ఇండస్ట్రీకి ఒక రిజ్యూమ్ పెట్టావు. అప్పుడు ఏం చేయాలి? ఆ ఇండస్ట్రీ రిలేటెడ్, ఆ ఇండస్ట్రీలో ఎట్లాంటి హ్యాబిట్స్ ఉన్నోళ్ళు పని చేయగలుగుతారో ఆ ఇండస్ట్రీ గురించి కనుక్కోవాలి. కనుక్కొని ఆ ఇండస్ట్రీలో ఈ హాబీస్ ఉంటే నాకు లైఫ్ ఉన్నది, ఇండస్ట్రీలో ఇట్లాంటి హాబీస్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు అని అనుకున్నప్పుడు నువ్వు ఏం చేయాలి? అట్లాంటి హాబీస్ పెట్టాలి. నీకున్న అలవాటు నువ్వు పెట్టకూడదు. అర్థమవుతుందా? ఆ కంపెనీకి ఎట్లాంటి హాబీస్ ఉన్న వాళ్ళు అవసరమో అట్లాంటి హాబీస్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మార్కెటింగ్ జాబ్ ఉంది. మార్కెటింగ్ జాబ్ హాబీస్ లో ఏం పెట్టాలి? ట్రావెలింగ్ పెట్టాలి. ట్రావెలింగ్ ఈజ్ మై ఫేవరెట్ అని పెట్టి సంథింగ్ ఏదో ఒకటి హాబీస్ లా ట్రావెలింగ్ అనేది పెట్టినాం అనుకో, వాడు ఏం చేస్తాడు? మార్కెటింగ్ జాబ్ చేసేటప్పుడు ఏం కావాలి? ట్రావెల్ అవ్వాలి. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, రోజు మొత్తం వారంలో ఒక 5-6 రోజులు ఒక్కొక్క ఊరు తిరగాలి ఆయన ప్రొడక్ట్ ని ప్రమోషన్ చేసుకోవడానికి. అంతే కదా, ఆయన ప్రొడక్ట్ ని ప్రమోట్ చేసుకోవడానికి ఆయన ఏం చేస్తాడు? తిరగాలి. కాబట్టి ట్రావెలింగ్ అనేది హాబీస్ లో పెట్టిండు అనుకో, అరే ఈయన ట్రావెలింగ్ అంటే ఇష్టం కాబట్టి వీడు మనకు కావాలి. చూసిన ఆ రిజ్యూమ్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో. అట్లా నువ్వు ఏ కంపెనీకి అయితే అప్లై చేసుకుంటున్నావో ఆ కంపెనీకి సంబంధించినప్పుడు ఆ రిజ్యూమ్ లా పాతది ఏదైనా హ్యాబీస్ ఉన్నా తీసేసి ఆ కంపెనీకి ఏ హాబీస్ ఉంటే మనకు ఉపయోగంగా ఉంటది ఆ హ్యాబీని మనము ఇక్కడ పెట్టాలి. అర్థమవుతుందా? ఏ కంపెనీలో అయితే నువ్వు జాయిన్ అవ్వాలనుకుంటున్నావో ఆ కంపెనీకి రిలేటెడ్ ఉన్న హాబీస్ ని నువ్వు ఇక్కడ మెన్షన్ చేస్తే నీ రిజ్యూమ్ టాప్ 10 లో ఉంటది. అర్థమవుతుందా? నెక్స్ట్ స్కిల్స్ అంటే ఏంటి? నువ్వు ఏమేమి పని చేయగలుగుతావు అవి స్కిల్స్. ఓకేనా? నువ్వు ఏ వర్క్ అయితే చేయగలుగుతావు, చేయగలిగే సామర్థ్యం ఉందో ఆ స్కిల్స్ లో మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ MS Word, MS Excel కంప్యూటర్ కి సంబంధించినవి. నాకు MS Word వచ్చు, నేను చేయగలుగుతా. MS Excel వచ్చు, చేయగలుగుతా. మీకు వేరేది ఇంజన్ డిసెంబుల్ చేయడం నాకు వచ్చు. ఆ స్కిల్ నీకుంటే ఒక 1 year 6 months ఎక్కడైనా చేసి ఉంటే దాని మీద పని ఇది నాకు వచ్చు అని ఇక్కడ నువ్వు స్కిల్స్ లా మెన్షన్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటి? ద కీ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ రిజ్యూమ్. రిజ్యూమ్ లో మెయిన్ చూసేటి కీ ఎలిమెంట్స్. ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాడు నీ రిజ్యూమ్ ని తీసుకున్నప్పుడు ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి, స్కిల్స్ ఏంటి, హాబీస్ ఏంటి, అచీవ్మెంట్స్ ఏంటి, వర్క్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, కెరియర్ ఆబ్జెక్టివ్ ఏంటి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎట్లున్నది, పర్సనల్ గా మ్యారీడా అన్మ్యారీడా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పర్సనల్ గా కొన్ని మెన్షన్ చేస్తాం కదా, సో అండ్ సో మన లొకేషన్, ఇవన్నీ మెన్షన్ చేసినప్పుడు ఇవన్నీ కీ ఎలిమెంట్స్ గా పనిచేస్తాయి మన రిజ్యూమ్ ని బిల్డ్ చేసుకునేటప్పుడు. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా సంకోచంగా ప్రాపర్ గా షార్ట్ చేసి రాయాలి.
అంటే మనం చెప్పే విషయం మనకి కన్వే అవుతూనే మళ్ళీ ఎక్కువ ఎలాబరేషన్ ఉండొద్దు, షార్ట్ కట్ లా మనకి కన్వే కావాలి. కంపెనీల హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి మనం ఏం చెప్పుకుంటున్నామో కన్వే కావాలి. ఈ ఆర్డర్ ఆఫ్ లో ఈ వన్ బై వన్ ఈ ఆర్డర్ లో ఉండాలి. ప్లస్ దీంట్లో నీకున్న ఎక్స్పీరియన్స్ కానీ స్కిల్స్ కానీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఉంటాయి. ఈ రకాలన్నీ కూడా చూసుకొని మనం రిజ్యూమ్ ని ఫిల్అప్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సరే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు లెట్స్ ప్రాక్టీస్ రైటింగ్ యువర్ రిజ్యూమ్ ని మనం సొంతంగా మనం తయారు చేసుకునేటప్పుడు ఫస్ట్ ఏమేమి చూసుకోవాలి? కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఫుల్ నేమ్, కరెంట్ అడ్రస్, అంటే ప్రజెంట్ నువ్వు ఉండే అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అవసరం లేదు. ప్రజెంట్ నేను వరంగల్లో ఉంటున్నా అనుకోండి, వరంగల్ ఫుల్ నేమ్, నా పేరు సంథింగ్ పెట్టేస్తా, తర్వాత మొబైల్ నెంబర్, తర్వాత ఈమెయిల్ అడ్రస్, తర్వాత హాబీస్ అంటే యాక్టివిటీస్ ఇన్వాల్వ్ ఇన్ యువర్ ఫ్రీ టైంలో నువ్వు ఏదైతే చేస్తావో అదే నీ హ్యాపీ, అదే నీ అలవాటు. ఓకేనా? తర్వాత ఎగ్జాంపుల్స్, రీడింగ్ బుక్స్, అదే నాకు చెప్పినా కదా, రీడింగ్ బుక్స్, విజిటింగ్ సాంగ్స్, పెయింటింగ్, ప్లేయింగ్ స్పోర్ట్స్, ఇవన్నీ ఏంటి హాబీస్ లో మెన్షన్ చేయాల్సిన ఎగ్జాంపుల్స్ ఇచ్చిండు. మీకు ఏ హాబీ ఉంటే అది, లేదా ఇండస్ట్రీ రిలేటెడ్ ఏ ఇండస్ట్రీ. ఇప్పుడు అనదర్ ఇంపార్టెంట్ స్లైడ్ చూడండి, చాలా ఇంపార్టెంట్. రిజ్యూమ్ బిల్డ్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు. డూ వైల్ మేకింగ్ ఏ రిజ్యూమ్. ఏదైతే మనం రిజ్యూమ్ మేకింగ్ చేసేటప్పుడు ఏం చేయాలి అనేది ఇట్ సైడ్ ఉన్నాయి, ఏం చేయకూడదు అనేది ఇట్ సైడ్ ఉన్నాయి. ఆల్రెడీ మార్క్ పెట్టారు, రైట్ మార్క్ పెట్టారు, ఇక్కడ ఇంటూ మార్క్ పెట్టారు. రైట్ మార్క్ పెట్టినట్టే అర్థం ఇక్కడ ఉండేటి అన్ని రిజ్యూమ్ మనం తయారు చేసుకునేటప్పుడు చేయవలసిన, ఫాలో అవ్వాల్సిన పాయింట్స్, ఇక్కడ ఏం చేయకూడదో ఆ పాయింట్స్. ఓకే, చూడండి వన్ బై వన్. డూస్ వైల్ మేకింగ్ ఏ రిజ్యూమ్, డు నాట్ డూస్ వైల్ మేకింగ్ ఏ రిజ్యూమ్. రిజ్యూమ్ తయారు చేసుకునేటప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు. యువర్ రిజ్యూమ్ హ్యాస్ టు బి 1 or 2 pages. ఏదైనా రిజ్యూమ్ తయారు చేసినప్పుడు 1 కానీ 2 పేజీలు ఉండేటట్టు చూసుకోవాలి, 3-4 పేజీలు ఉండేటట్టు ఉండకూడదు. ఓకేనా? మన రిజ్యూమ్ తయారు చేసేటప్పుడు 2 కానీ 1 పేజీ మాత్రమే ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఇందాక షార్ట్ కట్ లా నువ్వు ఏం చెప్పాలనుకున్నావు మొత్తం షార్ట్ కట్ లా చెప్పగలగాలి. తర్వాత మేక్ యువర్ రిజ్యూమ్ ఎర్రర్ ఫ్రీ, అంటే రిజ్యూమ్ లో ఏం ఎర్రర్ లేకుండా చూసుకోవాలి. సీక్ సమ్వన్ సపోర్ట్ టు ప్రూఫ్ రీడ్ ఫర్ యూ. నువ్వు ఏదైనా నీకు చేయడం రాకపోతే ఎవరైనా సపోర్ట్ చేసుకొని చేయమని చెప్తున్నాడు. ఓకేనా? నెక్స్ట్ యూజ్ ఏ సింపుల్ ఈజీ టు రీడ్ ఫాంట్ స్టైల్ 10 to 14 పాయింట్స్. అంటే ఫాంట్ స్టైల్ అవతల చూసేవాడికి ఆ ఫాంట్ స్టైల్ కానీ ఫాంట్ సైజ్ కానీ ఈజీగా ఉండాలి. మీ రిజ్యూమ్ చదివేటువంటి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. లేదు నువ్వు ఏదో డిఫరెంట్ వంకర టెంకర ఫాంట్ స్టైల్ పెట్టేసి పంపిస్తే వాడికి అర్థమవుతుందా? కాదు. కాబట్టి ఫాంట్ స్టైల్ కూడా తగినట్టు ఉండాలి, సైజ్ కూడా 10 to 14 లో ఉండాలి. ఎంఎస్ వర్డ్ లో మనం రిజ్యూమ్ తయారు చేసినప్పుడు ఆ ఫాంట్ సైజ్ కూడా 10 నుంచి 14 మంది ఉంటేనే వానికి విజిబుల్ ఉంటుంది. ఓకే, ఫాంట్ స్టైల్ చూసుకోవాలి, వానికి ఈజీగా అర్థమయ్యేటట్టు సైజ్ కూడా చూసుకోవాలి. తర్వాత కీప్ ఇట్ ఇన్ ఏ నీట్ ఫోల్డర్. ఒక మంచి నీట్ గా ఉన్న ఫోల్డర్ లా దీన్ని తయారు చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత డిఫరెంట్ ఫార్మాట్స్ ఆఫ్ రిజ్యూమ్ కెన్ బి ఫౌండ్ ఆన్లైన్. చూస్ సింపుల్ అండ్ సూట్స్ యూ బెస్ట్. ఆన్లైన్ లో చాలా రకాల రిజ్యూమ్ ఫార్మాట్స్ ఉంటాయి. దాంట్లో నీకు ఈజీగా ఏది అనిపిస్తుందో, నీట్ గా ఏది అనిపిస్తుందో, ఈజీగా ఏది అనిపిస్తుందో, నీకు ఏదైతే సూట్ అవుతుందో, ఏది బెస్ట్ అని అనిపిస్తుందో దాన్ని స్టడీ చేసుకోవాలి. ఓకే, పికప్ చేసుకోవాలి. తర్వాత మెన్షన్ ఆల్ ట్రేడ్ రిలేటెడ్ అండ్ టెక్నికల్ స్కిల్స్ ఇన్ డీటెయిల్. ఏమన్నాడు? మెన్షన్ ఆల్ ట్రేడ్ రిలేటెడ్ అండ్ టెక్నికల్ స్కిల్స్ ఇన్ డీటెయిల్. ఏదైనా రిజ్యూమ్ లా మనం టెక్నికల్ స్కిల్స్ నీకు ఏవైతే ఉన్నాయో, నువ్వు ఏ ట్రేడ్ చేస్తున్నా కూడా ఆ ట్రేడ్ లో నీకు ఏవైనా టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయా, ఎట్లాంటి టెక్నికల్స్ ఉన్నాయో అవన్నీ మెన్షన్ చేయమంటాడు. అర్థమవుతుందా? మెన్షన్ ఆల్ ట్రేడ్ రిలేటెడ్ టెక్నికల్ స్కిల్స్, డీటెయిల్ గా ఆ టెక్నికల్ స్కిల్స్ ని రిజ్యూమ్ లో మెన్షన్ చేయమని చెప్తున్నాడు. అది పాయింట్. తర్వాత ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ పాస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ యువర్ రోల్. ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ పాస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ యువర్ రోల్. నువ్వు ప్రీవియస్ కంపెనీ ఏదైనా పనిచేసి ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ గురించి, నువ్వు అక్కడ చేసిన రోల్, నువ్వు ఏ రోల్ ప్లే చేసినావు అక్కడ, సూపర్వైజరా, వర్కరా, టెక్నీషియనా, మేనేజరా, ఎట్లాంటి అయితే రోల్ ప్లే చేసినావు ఆ రోల్ గురించి, నువ్వు చేసిన పని గురించి, ఎక్స్పీరియన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయాలి నీట్ గా. అర్థమవుతుందా? ఓకే, నీట్ గా. ఇవి మనం రిజ్యూమ్ ని బిల్డప్ చేసుకునేటప్పుడు మనం చేయవలసిన పనులు. చేయకూడదు చూడండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవందరికి తెలుసు, ఇవి ఏం చేయకూడదు అనేది చూడండి. 1 by 1 కరెక్ట్ ఫోన్ నంబర్, ఆ ఈమెయిల్ ఐడి, ఆ నెంబర్ రిజ్యూమ్. ఇది చేయకూడదు. ఏది ఫోన్ నంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ రాంగ్ ఇచ్చేసారు అనుకో, జాబ్ నీకు వాడు ఇద్దాం అనుకున్నా కాంటాక్ట్ చేయడానికి, కమ్యూనికేట్ చేయడానికి మెయిల్ ఐడి ఉండదు, ఫోన్ నంబర్ ఉండదు.
రిజల్ట్ అయిపోయినట్టే కదా. నీకు ఇద్దామని అనుకున్నారు, నీ రిజ్యూమ్ బాగున్నది, మొత్తం మంచిగా ఇవన్నీ చేసి ఏమేమి ఉన్నాయో ఇవన్నీ చేసి మంచిగా రిజ్యూమ్ తయారు చేసినావు, నీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నది. కానీ కంపెనీ దగ్గరకు వచ్చేసరికి నువ్వు ఫోన్ నెంబర్ నీ రిజ్యూమ్ లో వచ్చేసరికి ఒకటే, నువ్వు ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి రెండు రాంగ్ చేసినావు, కరెక్ట్ పెట్టలేదు, ఏదో ఒక లెటర్ మిస్టేక్ అయింది, నంబర్లో 1 దగ్గర 2 పడ్డది, ఈమెయిల్లో ఎస్ దగ్గర M పడ్డది, ఏమవుతుంది? నీకు మెయిల్ రాదు, ఫోన్ రాదు, జాబ్ ని లాస్ అవుతావా కదా. కాబట్టి రిజ్యూమ్ లో పక్కా చూసుకోవాల్సింది ఏంటి? ఇన్కరెక్ట్ ఫోన్ నంబర్ కానీ ఈమెయిల్ కానీ ఉండకుండా చూసుకోవాలి. ఫస్ట్ రిజ్యూమ్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఫస్ట్ చూసుకోవాలి మెయిల్ ఐడి ఫోన్ నంబర్ పర్ఫెక్ట్ ఉన్నాయా లేదా. ఓకే, నెక్స్ట్ పాయింట్, లై ఆన్ యువర్ రిజ్యూమ్ అబౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్. తప్పు ఇన్ఫర్మేషన్ ఏది ఇవ్వకూడదు. ఓకే, మనం చేయని మన దగ్గర లేని క్వాలిటీస్ స్కిల్స్ ఏమన్నా సంబంధం లేని అంటే ఏం కాదులే ఆయన చూసినప్పుడు చూద్దాం అనుకుని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు అనుకో, వాడు నీకు ఫోన్ చేసి కనుక్కునేటప్పుడు నువ్వు జనరల్గా ఎట్లుంటావు అట్లా చెప్పేస్తావు, రిజ్యూమ్ లో పెట్టింది ఊహించుకొని చెప్పావు కదా, అప్పుడు నువ్వు దొరికిపోతావు. కాబట్టి లై ఆన్ యువర్ రిజ్యూమ్ అబౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్, ఏ ఇన్ఫర్మేషన్ గురించి అయినా నువ్వు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు, తప్పటి సమాచారం ఇవ్వకూడదు. ఓకే, యూజింగ్ అండ్ అన్ప్రొఫెషనల్ ఈమెయిల్ అడ్రస్, ఏదైనా అన్ప్రొఫెషనల్ ఈమెయిల్ అడ్రస్ పెట్టకూడదు, ప్రొఫెషనల్ ఉండాలి. ఓకేనా, ఎట్లా పడితే అట్లా అడ్డదిడ్డంగా పెడితే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. తర్వాత రైట్ ఎనీథింగ్ నెగిటివ్ ఇన్ యువర్ రిజ్యూమ్, ఏదైనా పాజిటివ్ గానే ఉండాలి రిజ్యూమ్ లో, కానీ నెగిటివిటీ మాట్లాడకూడదు. నాకు ఇది రాదు అనేది నువ్వు అలా మెన్షన్ చేయకూడదు, అర్థమవుతుందా? నీకు ఏమొచ్చు అదే మెన్షన్ చేయాలి. నీకు రాని దాని గురించి మెన్షన్ చేసినావు అనుకో, ఏమవుతుంది? నీకు నువ్వే నెగిటివ్ గా మాట్లాడుతున్నట్టు అవుతుంది. నీకు రాకపోతే పక్కన పెట్టే, కానీ నీకు వచ్చింది చూపెట్టుకోవాలి, నీ దగ్గర ఉన్న టాలెంట్ ని నువ్వు రిజ్యూమ్ లో మెన్షన్ చేసి చూపెట్టగలగాలి. తర్వాత నెక్స్ట్, మెన్షన్ సాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ యువర్ రిజ్యూమ్. సాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు రిజ్యూమ్ లో మెన్షన్ చేయకూడదు, ఎందుకంటే వాడు ఇంత నుంచి ఇంత ఇద్దామని అనుకోని ఉంటాడు. నువ్వు సాలరీ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టినావు అనుకో, వీడు నాకు వద్దురా అని నీ అప్లికేషన్ తీసి పక్కకు పెట్టేస్తాడా పెట్టాడా? తెలిసిందే కదా. ఎప్పుడైనా సాలరీ ఎక్స్పెక్టేషన్స్ అస్సలు పెట్టకూడదు, ఎందుకంటే వాడు కాల్ చేసి నీతో మాట్లాడి ఇంటర్వ్యూ పిలిచిన తర్వాత నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత వాడే అడుగుతాడు ఎక్స్పెక్టేషన్స్, నువ్వు ఎంతవరకు తీసుకోగలుగుతావు, ఎంతవరకు వాళ్ళు ఇవ్వగలుగుతారు, వాళ్ళు కూడా చెప్తారు మేము ఇంత నుంచి ఇంతవరకు ఇవ్వగలుగుతాము, నువ్వు ఓకేనా, యాక్సెప్టెడ్ చేయగలవా, ఈ సాలరీకి నీకు ఓకేనా అని వాళ్ళే అడుగుతారు. కాబట్టి ఎప్పుడైనా రిజ్యూమ్ లో మనం సాలరీ నాకు ఇంత కావాలని మెన్షన్ చేయకూడదు. చూడండి 1 by 1, డూస్ వైల్ మేకింగ్ రిజ్యూమ్, డోంట్ డూస్ వైల్ మేకింగ్ రిజ్యూమ్. రిజ్యూమ్ తయారు చేసినప్పుడు చేయవలసిన పనులు, చేయకూడని పనులు, ఇవి కూడా మీకు ఇన్ డీటెయిల్ గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్ లో ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఈ చాప్టర్ లో మనం ఇవాళ ఏం నేర్చుకున్నాం అంటే, వాట్ ఐ లర్న్ టుడే అంటే, ఏ రిజ్యూమ్ ఈజ్ యువర్ ఫస్ట్ మోడ్ ఆఫ్ ఇంట్రడక్షన్ టు పొటెన్షియల్ ఎంప్లాయర్. ఏమంటారు? ఈ రిజ్యూమ్ అనేది మనల్ని గురించి మనం ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకునే ఒక పొటెన్షియల్ ఎంప్లాయర్ కి మన పొటెన్షియాలిటీ గురించి చెప్పుకునే ఒక పేపర్ డాక్యుమెంట్ లాంటిది. తర్వాత ద కీ ఎలిమెంట్ ఆఫ్ రిజ్యూమ్ ఆర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, కెరియర్ ఆబ్జెక్టివ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, వర్క్ ఆర్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్. ఈ కీ ఎలిమెంట్స్ ని మనం మన రిజ్యూమ్ లో పెట్టుకోవాలనేది కూడా మనం నేర్చుకుందాం. క్వాలిఫికేషన్స్ గురించి, ఎక్స్పీరియన్స్ గురించి, ఇంటర్న్షిప్స్ గురించి, మన కెరియర్ ఆబ్జెక్టివ్ గురించి, ఇవన్నీ కూడా రిజ్యూమ్ లో మనం మెన్షన్ చేయాలి అనేది నేర్చుకున్నాం. ఈ చాప్టర్ లో రిజ్యూమ్ బిల్డింగ్ ఎట్లా చేసుకోవాలి, రిజ్యూమ్ బిల్డింగ్ చేసుకునేటప్పుడు ఏ విధమైన కీ ఎలిమెంట్స్ పాటించాలి, మళ్ళా ఏం చేయాలి, డోంట్ డూస్ ఎట్ మేకింగ్ ఏ రిజ్యూమ్, డు నాట్ డూస్ ఎట్ మేకింగ్ ఏ రిజ్యూమ్. రిజ్యూమ్ తయారు చేసేటప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది కూడా నేర్చుకుందాం. ఓకే, ఈ చాప్టర్ మీకు నేను క్లారిటీగా అర్థమైందని భావిస్తా ఉన్నా. దయచేసి నా ఛానల్ ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే లైక్ కొట్టడం మర్చిపోకండి, ఎందుకంటే మీరు ఎంత లైక్స్ కొడితేనే అది అంత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. లైక్స్ కొట్టడం వల్లనే మీ మ్యూచువల్ ఫ్రెండ్స్ కి కూడా ఆటోమేటిక్ గా ఛానల్ అనేది వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.